హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్షాలతో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతున్న విషయం అందరికీ తెలుసు. అండ్ ఈ విషయం గురించి మాట్లాడితే మాత్రం విజయవాడ అయితే మాత్రం చాలా భీకరంగా, చాలా డేంజర్ జోన్లో అయితే ఉంది. అండ్ ప్రకాశం బ్యారేజ్ అయితే చాలా పూర్తిగా నిండిపోయింది. అండ్ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే బ్రిడ్జ్కి అంటే చాలా ట్రాక్స్కి దగ్గరలో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. మీరు ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది నిజంగా చాలా అసలు ఎప్పుడు ఇలాగ జరగలేదు. ఎన్నడూ చూడలేనంతగా ఈ వరద పోటెత్తడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ మౌంటైన్స్, అక్కడ కొండలు, అక్కడ కింద ఏదైతే కృష్ణా రివర్ ఘాట్ అది ఉంటుందో ఆ ఘాట్ పైన కూడా మెట్లు, అక్కడ మెట్లన్నీ ఉంటాయి. ఆ మెట్లంతా ఏంటంటే మొత్తం ఫిల్ చేసింది. అంత చాలా దారుణంగా అయితే మీన్స్ ఇది ఫ్లో అవుతుంది. బేసిక్గా 18 feet వరకు ఎప్పుడు రాలేదు. అలాగే 18 feet కానీ దాటితే మాత్రం రైల్వే బ్రిడ్జ్ పైన కూడా ట్రాక్ పైన కూడా వాటర్ ఫ్లో అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఈ 20 yearsలో ఎప్పుడు ఇలా జరగలేదు విజయవాడకి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే కృష్ణా రివర్లో ప్రకాశం బ్యారేజ్లో వాటర్ బేసిక్గానే చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ వరదలు కూడా ఎప్పుడు అంతగా రావు కృష్ణా రివర్ సైడ్. బట్ ఎప్పుడైనా సరే మనకి గోదావరి సైడ్ అయితే వస్తుంది, కానీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఎప్పుడు రాదు. కానీ ఫస్ట్ టైము మొత్తం విజయవాడ మొత్తం అమరావతి మొత్తం మునిగిపోయింది. మీన్స్ మొత్తం వాటర్తో మొత్తం అంతా మీన్స్ చాలా వాటర్తో ఫిల్ అయిపోయింది. అండ్ చాలా ఖమ్మం జిల్లా చాలా ప్రాంతాల్లో అయితే మరి ఇలాగే జరిగింది. సో నిజంగా మీరు చూస్తున్నారు కదా, విజువల్స్ ఇవే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్షాలతో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతున్న విషయం అందరికీ తెలుసు. అండ్ ఈ విషయం గురించి మాట్లాడితే మాత్రం విజయవాడ అయితే మాత్రం చాలా భీకరంగా, చాలా డేంజర్ జోన్లో అయితే ఉంది. అండ్ ప్రకాశం బ్యారేజ్ అయితే చాలా పూర్తిగా నిండిపోయింది. అండ్ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే బ్రిడ్జ్కి అంటే చాలా ట్రాక్స్కి దగ్గరలో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. మీరు ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది నిజంగా చాలా అసలు ఎప్పుడు ఇలాగ జరగలేదు. ఎన్నడూ చూడలేనంతగా ఈ వరద పోటెత్తడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ మౌంటైన్స్, అక్కడ కొండలు, అక్కడ కింద ఏదైతే కృష్ణా రివర్ ఘాట్ అది ఉంటుందో ఆ ఘాట్ పైన కూడా మెట్లు, అక్కడ మెట్లన్నీ ఉంటాయి. ఆ మెట్లంతా ఏంటంటే మొత్తం ఫిల్ చేసింది. అంత చాలా దారుణంగా అయితే మీన్స్ ఇది ఫ్లో అవుతుంది. బేసిక్గా 18 feet వరకు ఎప్పుడు రాలేదు. అలాగే 18 feet కానీ దాటితే మాత్రం రైల్వే బ్రిడ్జ్ పైన కూడా ట్రాక్ పైన కూడా వాటర్ ఫ్లో అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఈ 20 yearsలో ఎప్పుడు ఇలా జరగలేదు విజయవాడకి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే కృష్ణా రివర్లో ప్రకాశం బ్యారేజ్లో వాటర్ బేసిక్గానే చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ వరదలు కూడా ఎప్పుడు అంతగా రావు కృష్ణా రివర్ సైడ్. బట్ ఎప్పుడైనా సరే మనకి గోదావరి సైడ్ అయితే వస్తుంది, కానీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఎప్పుడు రాదు. కానీ ఫస్ట్ టైము మొత్తం విజయవాడ మొత్తం అమరావతి మొత్తం మునిగిపోయింది. మీన్స్ మొత్తం వాటర్తో మొత్తం అంతా మీన్స్ చాలా వాటర్తో ఫిల్ అయిపోయింది. అండ్ చాలా ఖమ్మం జిల్లా చాలా ప్రాంతాల్లో అయితే మరి ఇలాగే జరిగింది. సో నిజంగా మీరు చూస్తున్నారు కదా, విజువల్స్ ఇవే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్షాలతో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతున్న విషయం అందరికీ తెలుసు. అండ్ ఈ విషయం గురించి మాట్లాడితే మాత్రం విజయవాడ అయితే మాత్రం చాలా భీకరంగా, చాలా డేంజర్ జోన్లో అయితే ఉంది. అండ్ ప్రకాశం బ్యారేజ్ అయితే చాలా పూర్తిగా నిండిపోయింది. అండ్ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే బ్రిడ్జ్కి అంటే చాలా ట్రాక్స్కి దగ్గరలో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. మీరు ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది నిజంగా చాలా అసలు ఎప్పుడు ఇలాగ జరగలేదు. ఎన్నడూ చూడలేనంతగా ఈ వరద పోటెత్తడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ మౌంటైన్స్, అక్కడ కొండలు, అక్కడ కింద ఏదైతే కృష్ణా రివర్ ఘాట్ అది ఉంటుందో ఆ ఘాట్ పైన కూడా మెట్లు, అక్కడ మెట్లన్నీ ఉంటాయి. ఆ మెట్లంతా ఏంటంటే మొత్తం ఫిల్ చేసింది. అంత చాలా దారుణంగా అయితే మీన్స్ ఇది ఫ్లో అవుతుంది. బేసిక్గా 18 feet వరకు ఎప్పుడు రాలేదు. అలాగే 18 feet కానీ దాటితే మాత్రం రైల్వే బ్రిడ్జ్ పైన కూడా ట్రాక్ పైన కూడా వాటర్ ఫ్లో అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఈ 20 yearsలో ఎప్పుడు ఇలా జరగలేదు విజయవాడకి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే కృష్ణా రివర్లో ప్రకాశం బ్యారేజ్లో వాటర్ బేసిక్గానే చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ వరదలు కూడా ఎప్పుడు అంతగా రావు కృష్ణా రివర్ సైడ్. బట్ ఎప్పుడైనా సరే మనకి గోదావరి సైడ్ అయితే వస్తుంది, కానీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఎప్పుడు రాదు. కానీ ఫస్ట్ టైము మొత్తం విజయవాడ మొత్తం అమరావతి మొత్తం మునిగిపోయింది. మీన్స్ మొత్తం వాటర్తో మొత్తం అంతా మీన్స్ చాలా వాటర్తో ఫిల్ అయిపోయింది. అండ్ చాలా ఖమ్మం జిల్లా చాలా ప్రాంతాల్లో అయితే మరి ఇలాగే జరిగింది. సో నిజంగా
మీరు చూస్తున్నారు కదా విజువల్స్ ఇవే.